మరింత సమాచారం అందించడానికి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అయితే వాట్సాప్ వార్ ఒక చర్చనీయాంశంగా మారిందనే చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై వనమా వర్గీయులు గడల శ్రీనివాస్ ని టార్గెట్ గా చేసుకుని వాట్సాప్ లో అయితే మెసేజ్లను వైరల్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క గడల శ్రీనివాసరావు పై ఈ యొక్క వాట్సాప్ లో మెసేజ్లను కొత్తగూడానికి చెందిన ఒక ముగ్గురు కౌన్సిలర్లు అయితే షేర్ చేయగా వారికి వనమా మద్దతుదారులు అయితే అండగా నిలిచినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సందేశాన్ని మనం పరిశీలించినట్లయితే గడల శ్రీనివాస్ అనే వ్యక్తి సేవా ముసుగులో జిఎస్ఆర్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ని ఏర్పడి సేవా ముసుగులో రాజకీయాలకు తెరలేపాడని ఈ యొక్క సందేశంలో వనమా మద్దతుదారు గడల శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ యొక్క చేస్తూ రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చీలికలకు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా ఎందుకు అంటే ఈ యొక్క గడల శ్రీనివాస్ ఈ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక సమర కాలంగా ఇటు పండుగలకు ముఖ్య దినాలకు ప్రతి దాంట్లో పాల్గొంటూ కొత్తగూడెంలో అయితే పాల్గొంటున్న సందర్భం అయితే ఉంది. అయితే గడల శ్రీనివాస్ కొత్తగూడెంలో ఈ యొక్క జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసేంత వరకు వనమా వెంట ఉన్నటువంటి మద్దతుదారులు అంటే ఒకరొకరిగా అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే కంపెనీ కమ్యూనికేషన్ వ్యక్తి ఇప్పుడు వనమా వర్గీయుడిగా ఉండేను. ఈ యొక్క జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గడల శ్రీనివాస్ ఎప్పుడైతే కొత్తగూడెంలో ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతూ దానికి రాజకీయాలలోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా అంటే చాలా వేదికలపై కూడా వెల్లడించిన సందర్భం ఉంది. అయితే కంపెనీ కమ్యూనికేషన్ వ్యక్తి గడల వర్గంలో నుంచి ఇప్పుడు ఇది వనమా వర్గంలో నుంచి గడల వర్గంలోకి షిఫ్ట్ అయిన సందర్భం చూసుకోవచ్చు. అయితే గత 4 రోజుల క్రితం కూడా ఎవరైతే వనమా వర్గంలో ఉన్నటువంటి బోడాహారి అనే వ్యక్తి ఈ యొక్క మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కూడా ఆయన పదవి ఉన్నారు. అయితే వారి యొక్క అంటే పర్సనల్ అంటే వాళ్ళ అమ్మాయి యొక్క ఆపరేషన్ నిమిత్తం గడల శ్రీనివాస్ చేసిన ఒక చిన్న హెల్ప్ వల్ల గడల శ్రీనివాస్ కు మద్దతుదారుగా ఒక సందర్భంలో ఈ యొక్క బోడాహారి గడలకి సపోర్ట్ గా మాట్లాడారన్న నేపథ్యంలో ఇటు వనమా వెంకటేశ్వరరావు వర్గీయులు అయితే ఈ బోడాహారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బోడాహారి 2 రోజుల క్రితం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రాజీనామా పత్రాన్ని వెల్లడించి నేను గడల వెంటనే ఉంటాను అని వెల్లడించిన సందర్భం చూసుకోవచ్చు. అయితే వీటన్నిటి నేపథ్యంలో వనమా వర్గీయులు అయితే ఈ గడల శ్రీనివాసరావుని టార్గెట్ చేసుకొని వాట్సాప్ లో అయితే మెసేజ్లను వైరల్ చేస్తున్నట్లుగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ గత 40 సంవత్సరాలుగా వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో కొత్తగూడెం రాజకీయాలు చేస్తున్నారని, కొత్తగూడెం వనమా అడ్డా అని, ఆయనకి ఎవరు కూడా సాటి రారని గడల శ్రీనివాసరావుని ఉద్దేశించి అయితే ఈ వనమా మద్దతుదారులు ఈ యొక్క వాట్సాప్ మెసేజ్ వైరల్ చేస్తున్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే గడల శ్రీనివాసరావు గత సంవత్సర కాలం క్రితం వాళ్ళ తండ్రి గడల సూర్యనారాయణ పేరుతో కొత్తగూడెంలో జిఎస్ఆర్ ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమంలో కొత్తగూడెంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన అనేక సందర్భాలు అనేక వేదికలలో కూడా అంటే ప్రత్యక్ష రాజకీయాలలో అంటే ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజకీయాలు చేయాలని ఉందని అంటే ఇటు సేవ చేసిన రాజకీయాలు చేసిన రెండు ఒకటే, తన ఉద్దేశంలో రెండు ఒకటే అని గడల వెల్లడించిన సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే గడల చాప కింద నీరులా కొత్తగూడెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇటు వనమా వర్గీయులు చాలా వరకు కూడా ఇటు గడల వైపు మొగ్గుతున్నారు అనే ఒక చిన్న దాంతో ఇటు వనమా వర్గీయులు వనమా మద్దతుదారులందరూ కూడా గడల మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్లు చూడవచ్చు రాజశేఖర్. రైట్. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే డాక్టర్ శ్రీనివాస్ అంటే డిహెచ్గా ఉన్నటువంటి శ్రీనివాస్ చూసుకుంటే ప్రధానంగా కేసీఆర్కి చాలా విధేయుడిగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో మనం కాలు మొక్కిన సందర్భాలు కూడా చూసాం. అయితే ఈ కోణంలోనే ఇక్కడ ఏదైతే వనమా వెంకటేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అసమ్మతి ఎలా ఉంది అనేది ఒకటి తెలుసుకోవడం కోసం కేవలం అంటే ఎందుకంటే ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే డి శ్రీనివాస్కి అక్కడ సీట్ కన్ఫర్మ్ అనేటువంటి ఒక సూచనలు అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఎందుకంటే పార్టీకి విధేయుడుగా ప్రభుత్వానికి విధేయుడిగా పనిచేసినటువంటి ఈ నేపథ్యంలోనే తనకే సీట్ వస్తున్నటువంటి నేపథ్యంలో తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే ఒక అయోమయంలో ఇలాంటి చాట్కు తెరలేపినట్టు మనం వనమని అనుకోనే పరిస్థితి ఉందంటారు. అయితే గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కరోనాని ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ఇటు కేసీఆర్ దృష్టిలో మంచి ఉన్న ఉద్దేశం వ్యక్తిగా చూడొచ్చు. అయితే గడల శ్రీనివాస్ అనే వ్యక్తికి కొత్తగూడెం సీటు దాదాపుగా కన్ఫామ్ అయినట్లుగా కూడా కొత్తగూడెం ప్రజలు కానీ ఇటు ఆయన వర్గీయులు సన్నిహితులు కానీ చెప్తున్న సందర్భం చూసుకోవచ్చు. అయితే మనం కొన్ని రోజులుగా చూసుకుంటే కొత్తగూడెం సీటు అంటే ఇక్కడున్న సామాజిక ఏదైతే బీసీ వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
గడల శ్రీనివాసరావుకి కొత్తగూడెంలో సీటు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతుంది అనే ఒకే ఒక కారణం అయితే కనిపిస్తుంది. వనమ వర్గానికి ముఖ్యంగా ఏంటంటే వనమకి ఈ సీటు రాదేమో అనే ఒక ఉద్దేశంతో ఆయన అనుచరులు అయితే గడల శ్రీనివాసరావుని డైరెక్ట్ అటాక్ చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే వనమ మొన్న జరిగినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనంలో కూడా హద్దులు తెలియని వారు కొత్తగూడెంలో రాజకీయాలు చేయడానికి బయలుదేరారు అన్న ఒక గడలను ఉద్దేశించి ఒక పదజాలం కూడా ఉపయోగించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఇటు గడల శ్రీనివాస్ అయితే ఇవేవి పట్టించుకోకుండా తన జిఎస్ఆర్ ట్రస్ట్ నుంచి చేసే కార్యక్రమాలని అంటే ఇటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అదే విధంగా కొత్తగూడెంలో చాలా మంది ప్రజలకైతే ఇటు ఆపరేషన్స్ పరంగా కానీ అటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆపరేషన్స్ చేపిస్తూ ఆయన ఆయన కార్యాచరణ ప్రకారం ఆయన అయితే వెళ్తున్నట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అధిష్టానం నుంచి సీటు అంటే దాదాపు అంటే మనకి ఉన్న సమాచారం వరకు అంటే లోకల్ అనుకున్న సమాచారం వరకు అయితే గడల శ్రీనివాసరావుకి కొత్తగూడెం నుంచి అయితే సీటు కేటాయించే 80% సీటు కేటాయించినట్లయినా తెలుస్తుంది రాజశేఖర్.